సో హాయ్ ఫ్రెండ్స్ అన్న బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే సారీ గాయస్, మీకు చాలా కోపం వచ్చి ఉండొచ్చు. వీడియో చేయటం చాలా అంటే లేట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే నేను కొన్ని బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్. పెళ్ళి, మా ఊర్లో పెళ్ళి, మా మామయ్య కూతురు పెళ్ళి అనమాట. ఊరికి వెళ్ళాను. సో మీకు చాలా కోపం వచ్చి ఉండొచ్చు. అందరికి మెసేజ్ చేశారు, నేను రిప్లై లేదు. కొంతమందికి ఇచ్చాను, కొంతమందికి ఇవ్వలేదు. సో ఈరోజు ఏంటంటే ఖచ్చితంగా వీడియో చేయాలండి. పక్కా పట్టుకొని చూసుకోండి. మీ టైం కూడా 8 అవుతుంది, నైట్ సాయంత్రం. సో దీనికోసం ఏంటంటే వీడియో రికార్డ్ చేసుకొని పెట్టాలని చెప్పి మీకోసం అనేది తీసుకొచ్చాను అనమాట. సో ఈరోజు ఏంటంటే వెడ్డింగ్ ఆల్బమ్ గురించి అయితే వీడియో చేయబోతున్నానండి. వెడ్డింగ్ ఆల్బమ్ అయితే మీరు చాలామంది కామెంట్ చేశారు, మెసేజ్ చేశారు, బాగుందని. సో దీని గురించి అయితే మంచిగా చేస్తున్నాను. సో ఫోటోషాప్లో తప్ప కాదు, మన మొబైల్లో కూడా చేసుకోవచ్చని సింపుల్గా చేయడం చూపించడం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ నేను డిలీట్ చేసుకున్నానండి. డిలీట్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది. సో మీకు వెడ్డింగ్ ఆల్బమ్ పిఎన్జీలు అయితే అది బ్యాక్గ్రౌండ్ అయితే మీకు గూగుల్లో దొరుకుతాయండి, చూసుకోండి. మీకు ఒకసారి నేనైతే ఫ్రమ్ గ్యాలక్సీ చేసుకుని డైరెక్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో దీంట్లోకి వచ్చిన తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో నేను మీకైతే ఏమి ఇవ్వడం లేదు, జస్ట్ మీకు ట్యూటోరియల్ కోసం చేస్తున్నాను అంతే. జస్ట్ తర్వాత వచ్చేసరికి నేనైతే దీంట్లోకి వెళ్ళిన తర్వాత నేనైతే ఒక ఇమేజ్ తీసుకున్నానండి. సో ఆ ఇమేజ్ ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఇట్లా మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీనైతే నేనైతే అండోనాక్ వేసుకున్నానండి. అనుకున్న తర్వాత మళ్ళీ క్లియర్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో నేనైతే దీన్ని కొనుక్కున్నానండి. కొనుక్కుంటే ఏమైందంటే అది దగ్గర 100 GB దాకా ఉందండి పిహెచ్డి స్టైల్ అనేది. సో మనకి ఫోటో పేర్లు ఓపెన్ చేస్తున్నా రావటం లేదు, ఇంకా ఫోటో ఎడిటర్ ఓపెన్ చేసినా రావటం లేదు. సో ఏం చేద్దాం రా బాబు అనుకుంటాను టయానా నేను చేసానంటే ఇంకా రిమూవ్ చేసేసుకొని కొట్టేసుకున్నాను అనమాట. మీకు అర్థం కాదు, నేనైతే డైరెక్ట్ కొన్నానండి. మీకు తెలియకపోవచ్చు, నేనైతే కొనకపోయిన తర్వాత కూడా రాకపోయేకి నేనైతే ఇది చేసానంటే ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు తెలుసు కదా, నేను ఏదైనా సరే కాపీ చేయకుండా వాడుతున్నాను. సో దీని అయితే డైరెక్ట్ నేను కొనుక్కున్నా కాబట్టి ఇప్పుడు నా చేతిలో ఉంది వ్యవహారం అంత. దీని వ్యవహారం అంతా తర్వాత వచ్చేసరికి దీనైతే చూసుకొని అక్కడ మనకి ఫ్రేమ్ ఫిట్ అయ్యేటట్టు పెట్టుకోండి. సో నేను పెట్టుకున్న తర్వాత దీనైతే మధ్యలో కనుక్కున్నానండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని లాక్ వేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కొంచెం కలర్ అది కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నాను. సో మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. అయినాక మనకి కొంచెం మంచిగా అనిపించలేదు. అప్పుడు ఏం చేస్తానంటే కొంచెం గీత గోవిందం మూవీ నుంచి విజయ్ దేవరకొండ గారి ఫోటో అయితే తీసుకున్నానండి. విజయ్ దేవరకొండ గారు మరి ఇంకా మనకి నచ్చిన దాని ఏమంటారంటే ఒక ఫోటో అయితే తీసుకున్నాను. సో మీరు నచ్చిన ఫోటో తీసుకొని నేను ఈ ఫోటో ఏం తీసుకున్నాను రూల్ ఏం లేదు కాబట్టి నేనైతే ఏంటంటే జస్ట్ ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటో తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం ఇలా తీసుకున్నాను అనమాట. సో తీసుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత నేను నా కాడ ఉన్న కొన్ని ఆకులు ఉంటాయి కదా, ఆకులు కూడా తీసుకున్నానండి. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనకి గీటప్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లోడ్ అవుతుంది. మనం వీడియో అయితే పాస్ చేస్తున్నాను. సో లీవ్స్ అయితే వస్తాయండి దీంట్లో. మనకి నేను తీసుకున్న దాంట్లో నా కాడ ఒక ఫోల్డర్ అయితే ఉందన్నమాట, మై ఎడిటింగ్ అని. సో ఆ ఎడిటింగ్ అనే ఫోల్డర్లో దీంట్లో నీకు చాలా ఇంకా మెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయండి. దీంట్లో నేను చేశానంటే లీవ్స్ అని పెట్టుకున్నానండి. లీవ్స్లోకి వెళ్ళిన తర్వాత మంచి ఆకులు తీసుకున్నాను. సో జస్ట్ మనకి ఏంటంటే చూడడానికి కూడా మంచిగా లుక్ కనిపించడం కోసం అనమాట దీన్ని తీసుకున్నాను అనమాట. సో ఇది సారీ గాయ్స్, ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇలా మంచిగా ఒకటి ఉన్న తీసుకోండి. నేనైతే ఇక్కడ కాదు, మంచిగా ఉండాలి తీసుకోండి. మంచిగా ఉండాలి, మనకి చూడడానికి కూడా మంచిగా లుక్ఫుల్ కనిపించాలి. సో మనకి మంచిది తీసుకోవాలండి, చూడడానికి కూడా మంచిగా కనిపించాలి. సో మనకి ఈ టైప్ వచ్చిన తర్వాత నేనైతే ఇది తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సారీ గాయస్, కొంచెం లోడ్ ఎక్కువ అవుతుంది, నేనైతే వీడియో ఫాస్ట్ చేస్తున్నాను. సో మనకి ఈ టైప్ అయితే వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే క్రాప్ చేసుకున్నానండి. మనకి ఎక్కువ తక్కువది కాబట్టి సో మనకి ఎక్కడ దాకే కావాలి కాబట్టి దీన్ని కొంచెం క్రాప్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే ఇటు ఫ్లిప్ చేసుకున్నాను కాబట్టి ఫ్లిప్ చేసుకున్నాను చూడండి. దీన్ని ఏం చేస్తానంటే రొటేట్ దీనిలోకి వెళ్ళి దీన్ని నక్కి దీన్ని ఈ విధంగా తనుకున్న తర్వాత మనకి ఎంత కావాలో చూసుకొని పెట్టుకోండి. సో చూసుకొని అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఎంత కావాలో చూసుకొని పెట్టుకోండి. సో నాకైతే ఈ విధంగా సరిపోయింది అనిపించింది. నేనైతే చూడండి, నేను ఆ విధంగా పెట్టక్కర్లేదు. నేనైతే మీరు తమ్నెల్లో వేరుగా ఉంది, దీంట్లో వేరుగా ఉంది బ్రో అనవచ్చు. సో దీంట్లో నేను సపరేట్ చేస్తున్నాను బ్రో, చూసుకోవచ్చు మీరు కూడా. వచ్చిన తర్వాత మనకి ఈ టైప్ వచ్చిన తర్వాత ఇంకా మంచిగా చూసుకుంటాను ఉన్నాయో లేదనేది. ఎందుకంటే మనకు చూడటానికి కూడా ఒక ఎడిటింగ్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ మనం అడగకూడదు అనమాట. మళ్ళీ అడగకూడదు, ఒకసారికే అయిపోవాలి, కటింగ్ అయిపోవాలి.
సో నాకైతే అదే నచ్చింది అనిపించింది. సో ఇంకోటి చూద్దాము, ఇది కూడా చూద్దాం ఒకసారి. సో ఇది కూడా చూద్దాం ఒకసారి, ఈ ఈ ఆకు అనేది చూద్దాం ఆకండి. నాకెందుకు ఈ ఆకు అని మంచిగా అనిపించలేదు, అదే బాగుంది అనిపిస్తుంది, అదే తీసుకున్నాను, బాగుంది నాకైతే. సో దీని అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి అన్నీ అయిపోయినట్టే, కానీ ఇక్కడ మనకి ఇక్కడ మనకి కొంచెం ఏంటంటే కొంచెం బార్డర్లాగా కనిపిస్తుంది. దానికి ఏం చేయాలంటే షేప్స్లోకి వెళ్ళిన తర్వాత దీని అయితే ఇలా సన్నగా చేసుకున్నానండి. సన్నగా చేసుకోండి, ఎంత సన్నగా చేసుకుంటారో అంత సన్నగా చేసుకోండి. మనకి ఎంత బోర్డర్ ఉందో అంత బోర్డర్ తగ్గట్టు పెట్టుకోండి, ఎక్కువ తక్కువద్దు. సో నేనైతే ఆ బోర్డర్ తగ్గట్టుగానే పెట్టుకున్నానండి. సో దీన్ని లాగేసుకొని దీన్ని ఏం చేస్తానంటే టిక్ మార్క్ వేసుకొని మళ్ళీ దీన్ని డూల్ కట్ చేసుకొని ఈసారి ఏం చేస్తానంటే దీన్ని రొటేట్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ మనకి రొటేట్ 3D రొటేట్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తానంటే సో ఇలా కాదు, దీన్ని ఇలా కాదు, ఇక్కడ చేసుకుందాం మనం, ఇక్కడ చేసేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలోకి అనుకుంటే మధ్యలోకి వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసరికి దీన్ని కూడా ఇలా కనుక్కున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. చూసుకోండి, మనకు 1కి 2 సార్లు చూసుకోనండి, మనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదు చూసుకొని పెట్టుకోండి. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఇక్కడ టెక్స్ట్ బటన్ తీసుకొని దీన్ని డబుల్ చేసుకొని మన పెళ్లి బ్యానర్లో ఖచ్చితంగా నేమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. లవ్ అని లేదంటే ఏదో పేరు, ఖచ్చితంగా ఏదో పేరు తీసుకోండి, మంచిగా ఉంటుంది. సో దానికి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పెద్ద చేసుకున్నాను, లవ్ అనేది తీసుకున్న తర్వాత దీనికి ఫాంట్ అనేది మనకి ఇక్కడే ఫాంట్లు ఉంటాయి, మనకి ఆల్రెడీ ర్యాండమ్గా ఫాంట్లు ఉంటాయి. దాంట్లో మీకు ఏం చేస్తారంటే ఈ ఫాంట్ అయితే తీసుకోండి, మంచిగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి దీనికైతే వైట్ కలర్ తయారు చేసుకున్నానండి. వైట్ కలర్ అయితే మంచిగా ఉంటుంది. సో వైట్ కలర్ కూడా గ్రేడెడ్ కలర్ తీసుకోండి, మంచిగా ఉంటుంది. తీసుకున్న తర్వాత దీన్ని పెద్ద చేసుకున్న తర్వాత మీకు అంతకాలం చూసుకొని వాళ్ళు ఎంతకంటే కింద తీసుకోనండి, మంచిగా ఉంటుంది. చూడడానికి మంచిగా లుక్ఫుల్ కనిపిస్తుంది. సో దీనికి మధ్యలో కనుక్కుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా మధ్యలో కనుక్కుంటే సరిపోతుంది. సో అయితే మధ్యలో కనేసుకున్నాను, మనకి ఈ టైప్ అయితే వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చేసుకొని దీనైతే సేవ్ చేసుకున్నానండి. సేవ్ చేసుకున్న తర్వాత చూడండి, నేనైతే సేవ్ చేసేసుకున్నాను. సేవ్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని సో మనకి ఈ టైప్ అయితే వచ్చిన తర్వాత దీని ఏం చేస్తారంటే మనకి క్లిక్ చేసుకున్న తర్వాత వచ్చరికి ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత సో సారీ గైస్, ఫ్రమ్ గ్యాలరీ అనుకున్నాను, సారీ, బ్యాక్ వచ్చేస్తున్నాను. సో మరి మీరు ఏ కలర్ తీసుకున్నా సరే ఇక్కడ ఏం చేస్తారంటే మీ సైజ్ వచ్చేసరికి 12 అలాగే ఉంచుకోండి, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇది 30 పెట్టుకోండి, బాగుంటుంది. 30 పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. సో దీన్ని ఏం చేస్తారంటే రొటేట్ చేసుకున్నాను చూడండి. మనకి ఏం చేస్తారంటే ఎక్కడ ఉంటుంది, రొటేట్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీని అయితే అన్ని డిలీట్ చేసుకున్నానండి, మనకి ఏం అక్కర్లేదు. సో దీనికి ఏం చేస్తారంటే కలర్ వచ్చేసరికి ఒకటి వైట్ కలర్ తీసుకోండి, మంచిగా ఉంటుంది. నేనైతే వైట్ కలర్ తీసుకున్నాను. సో మీరు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోండి. తర్వాత వచ్చేసరికి దీంట్లోకి వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ ఇప్పుడు మన దాకా సేవ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఇమేజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీదైతే ఎక్కడ కలగకుండా పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే మధ్యలో అనుకున్నాను. తర్వాత వచ్చేసరికి దీన్ని ఇలా అనుకున్నాను, మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని చూసుకొని పెట్టుకోండి మంచిగా. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనం ఏ కలర్ పెట్టామనేది చూసుకోండి. సో నాకైతే మంచిగా అనిపించింది ఈ కలర్ అయితే, ఇంకా మీరు చూసుకొని పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి షేప్స్లో ఉంటాయి, షేప్స్లోకి వచ్చిన తర్వాత సో మీకు నచ్చిన షేప్ అయితే తీసుకోండి. నేనైతే ఒక పింక్ కలర్ టైప్ తీసుకున్నానండి. మనకి ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం డార్క్ గ్రీన్ తీసుకున్నాను చూడండి, డార్క్ గ్రీన్ అయితే మంచిగా ఉంటుంది. సో దీనికి ఏంటంటే సో మీకు నచ్చిన ఎట్లా రేడియస్ పెట్టుకుంటారో లేదంటే ఎలా పెట్టుకుంటారో మీ ఇష్టం అన్నమాట. సో నేనైతే ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మీకు ఎన్ని కావాలి చూసుకొని పెట్టుకోండి. నాకైతే 3 సరిపోతుంది అన్నమాట. వరుసన ఈ వరుసన 3, ఈ వరుసన 3 రావాలి అన్నట్టు చూసుకోండి. తర్వాత వచ్చరికి ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చి కొంచెం పైకి అనుకున్నానండి. అనుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం పైకి అనుకున్నాను. మనకి ఎక్కువ వద్దు తక్కువ వద్దు చూసుకొని పెట్టుకోండి, మనకి ఎట్లాగే కావాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకోటి తీసుకున్నానండి. సో దీన్ని ఏం చేస్తానంటే కొంచెం సో తగ్గు వచ్చింది, నేను మళ్ళీ తీసుకున్నాను, మళ్ళీ దీన్ని చిన్న చేసుకున్నాను చూడండి. సో మనం ఏంటంటే 1కి 2 సార్లు చూసుకోవాలి, 1కి 2 సార్లు చూసుకుంటేనే ఎడిటింగ్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. మనం ఫస్ట్ లైన్ బాగా ఉంచుకొని తర్వాత లైన్ మంచిగా వస్తాయి అన్నమాట. పెట్టుకున్నాను, సరిపోయింది, బాగా సరిపోయింది, నాకైతే సరిపోయింది అనిపిస్తుంది. చూద్దాం. దీనికి పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అవుతుంది వస్తుంది అన్నమాట. కొంచెం మన ఫస్ట్ ఇమేజ్ అనేది కొంచెం పైకి అనుకుంటే దీన్ని కూడా కొంచెం పైకి అనుకున్నాను, ఈ టైప్ అనుకున్నాను. తర్వాత వచ్చేసరికి దీన్ని కూడా కొంచెం పైకి అనుకున్నాను. కొంచెం ఇది చూసుకుందాం, కొంచెం ఇది ఒకటి
సో ఇవన్నీ చూసుకోవాలండి మనం. ఈ ఫస్ట్లోనే కరెక్షన్ అన్నీ మనం చేసుకోకపోతే ఎడిటింగ్ అనేది ఇక్కడే దెబ్బ అయిపోతుంది అన్నమాట మనకి. ఒకసారి 2 సార్లు చూసుకోండి. మనం ఒకసారి చేస్తున్నామంటే 1-2 సార్లు చూసుకొని చేసుకోవాలి. అంతేగాని నేను ఎట్లా చేశానో అట్లా చేసేసి అప్లోడ్ చేస్తే అయిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ఈ బాక్స్లు అనేది గ్రూప్గా చేసుకొని దీనికైతే ఇలా చేసేసానమాట. గ్రూప్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మనకి హీట్ అయిపోతే వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి మీకు ఎంతగానో చూసుకొని పెట్టుకోండి. నేనైతే జస్ట్ ఏంటంటే మనకి ఇన్ని ఫొటోస్ వస్తాయి అని జస్ట్ ఒక ర్యాండమ్ కోసం పెట్టాను అనమాట. తర్వాత దీన్ని దూలుగా చేసుకొని దీన్ని కూడా ఇటు సైడ్ అనుకున్నానండి. మంచిగా చూసుకొని పెట్టుకోండి. నాకైతే ఇట్లా తర్వాత వచ్చేసరికి దీన్ని కూడా ఇట్లా అనుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని సేవ్ చేసుకుంటాము. ఇక్కడ మీ ఫొటోస్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీ ఫొటోస్ కానీ ఎన్ని పెట్టుకోవచ్చు. నేను ర్యాండమ్ ఒక ఫోటో తీసుకున్నాను చూడండి. సో నాని అని ఇమేజ్ తీసుకున్నాను. సో నాని అని ఇమేజ్ అయితే నేనైతే మనకి ఎంత సైజ్ తీసుకున్నా తెలుసు కదా మీకైతే. సో అంత సైజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నేనైతే సరిపోతుంది నాకైతే. చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత దీని ఏం చేస్తానంటే మనకేంటంటే జస్ట్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత నేనైతే కొంచెం క్రాప్ చేసుకున్నానండి. సో మనకి ఏంటంటే ఒక ర్యాండమ్ కోసం పెట్టుకున్నాను అనమాట. మీకైతే చూసుకోండి. సో అలా పెట్టుకోలేదు బ్రో అని అనుకోమాకండి. మీ తర్వాత మీరు చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మనకి ఈ టైప్ అన్నీ ఈ బాక్సుల్లో మీ ఫొటోస్ వస్తాయి. ఇక్కడ మీకు ఇలా లవ్ అనేది వస్తుంది. ఇలా చేసుకుంటే మనకి ఎడిటింగ్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకా టైం అయిపోయింది ఫ్రెండ్స్. సో ఎడిటింగ్ అయితే ఎదిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.